నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగుతోంది. సీఎం జగన్ కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటే వస్తూ ఉన్నారు. రోజుల తరబడి జిల్లాలు దాటి ఎండ వాన లెక్క చేయకుండా వ్యయ ప్రయాసాలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండని సైతం లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్లోనైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు అని నోటిఫికేషన్లు విడుదలైతే తొలి రోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి గురువారం మంచి రోజు కావడంతో తొలి రోజునే అభ్యర్థులు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెబుతున్నది పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని అన్నారు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు తగిలి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి తగిలిందని తెలిపారు. అయితే ఇదంతా డ్రామా అంటున్న పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో బోండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బోండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగువన ఉన్నవాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందని తెలిపారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండాలి, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కుట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండా ఉమా ఎవరో టార్గెట్గా పోతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? వెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్, దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్తో దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. కానీ ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాం. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది ఈరోజు. అది బోండా ఉమా, లేదంటే ఆయనకంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీమెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. ఏం జరిగింది దాడి, అది హత్యాయత్నం.
దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది ఇంకా సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినోడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుంది, హేతుబద్ధత ఉంటుంది. 2014 నుంచి 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. జన్మభూమి కమిటీలతో అద్భుతమైన పరిపాలన చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే ఆ కమిటీలు తెస్తామని చెప్పగలరా అని నిలదీశారు. ఆ దమ్ములేకే సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఉత్తమమైన వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారని తెలియజేశారు. ఇది చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయమని చెప్పారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కోట్లాది మందికి 2.70 లక్షల కోట్లు నేరుగా ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని, ఈ ప్రభుత్వం రద్దయిపోతుందని అన్న ఈ 3 పార్టీలు ఇప్పుడు సీఎం జగన్ పథకాలని కాపీ కొడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 6 లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, ఇంకా ఇస్తారని అన్నారు. పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు. మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు. మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది? కనీసం 10 మందికి ఎవడికోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని, మిమ్మల్ని బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లల్లో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లల్లో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు కూడా మాట్లాడతారు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూకు మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం. గుంటూరును గుంటలూరుగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. అనేక సమస్యలకు ఈ నియోజకవర్గం నిలయంగా మారిందని మండిపడ్డారు. మౌలిక వసతులు లేమిటో ఏటి అగ్రహారం కునారిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక 31వ డివిజన్ ఏటి అగ్రహారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. క్రేన్ సహాయంతో తెలుగు తమ్ముళ్లు గజమాలతో సత్కరించారు. మహిళలు మంగళ హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రతి గడప ఆమెకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ మేరకు మాధవి సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో భాగంగా మాధవి ఇస్త్రీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 31 డివిజన్లలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరెన్ని వేషాలు వేసినా గుంటూరు పశ్చిమం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జ్యోతిరమణ, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, టీడీపీ జనసేన కార్పొరేటర్లు, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఫాతిమానగర్ ఎస్సీ కాలనీలో 31వ డివిజన్లో ఈరోజు ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. మీరు చూస్తున్నారు వెనకాల అశేష జనవాహిని కనిపిస్తుంది. అంటే ఎంత మద్దతు లభిస్తుందో మీరు అందరూ గమనిస్తున్నారు. అంటే కూటమి రాబోతుంది అని ఇది సంకేతం. మీకు ప్రజలందరూ చాలా హర్షధ్వనులతో, హారతులతో, శుభాకాంక్షలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కూటమి గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడెప్పుడు పాలు పంచుకుందామా అని ఎదురు చూస్తున్నారు. అయితే అన్ని డివిజన్స్లో లాగే మన ఈ డివిజన్లో కూడా ఎంతోమంది ఎస్సీలు ఉన్నారు. అయితే వారందరికీ ఏకైక సమస్య ఇళ్ల పట్టాలు లేకపోవడం, పెన్షన్లు సరిగ్గా రాకపోవడం. వాటి మీద దృష్టి పెడతాము. యథావిధిగా మిగతా డివిజన్లలో అలాగే ఈ ఏరియాలో కూడా ఎక్కడ స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండడం కనిపిస్తుంది. కొన్నిటికి సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కొన్ని అయితే మరీ గతుకుల రోడ్లు కనిపిస్తున్నాయి. వీటన్నిటి పరిస్థితులు సక్రమంగా బాగు చేసి రేపు పొద్దున కూటమి గెలిచి వచ్చి ఇవన్నీ పరిష్కార దిశగా మా పనితీరు ఉంటుందని ఇక్కడ ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇళ్ల రిజిస్ట్రేషన్లు కానివ్వండి, బీఫారాలు కానివ్వండి అరకొరగా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇచ్చిన వాటికి కూడా ఎక్కడ ఇళ్లున్నాయి, ఎక్కడ వాళ్ళు నివసించాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి పరిష్కార దిశగానే మా పనితీరు ఉంటుంది. ముందు గెలుపు రాగానే, గెలుపు వచ్చి తీరుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే ఈ పరిష్కార దిశగానే పని చేస్తాము అని చెప్పి ప్రజలందరికీ హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. చెప్పాను మీకు, అఖండ విజయం మాదే అన్నట్టుగా మా ఈ ప్రజల స్పందన లభిస్తుందండి. ఎటు చూసినా ఏ ఇంటి ముందు నుంచున్నా మేము పాంప్లెట్ ఇచ్చే ముందే హారతి ఎదురవుతుంది మాకు. అంటే మీరు అర్థం చేసుకోండి వారు ఎంత స్వాగతిస్తున్నారో మమ్మల్ని. ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు వేయాలి అనే ప్రశ్న లేదు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం వస్తుందా అనే ఆకాంక్ష కనిపిస్తుంది. కాబట్టి ఘన విజయం చేకూరుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పచ్చని నియోజకవర్గంగా అయి తీరుతుంది. గల్లా మాధవి గత 30 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు గల్లా మాధవికే ఓటేయాలని అనుకుంటే మీరేం చెబుతారు? ఖచ్చితంగా గల్లా మాధవికే ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష, వారి బాధలు, వారు అనుభవిస్తున్న అరాచకాలు అన్నిటినీ గుర్తించి ఈరోజు వారికి ఒక దిశ దశ నిర్దేశించే విధంగా వారి పరిష్కార దిశగా పరిగెడుతుంది గల్లా మాధవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గల్లా మాధవికి ఓటేస్తే వారికి వారు ఓటేసుకున్నట్టే. గల్లా మాధవి గెలిస్తే ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ ప్రతి ఒక్క ప్రజానీకం గెలిచినట్టే. కాబట్టి ఈ నియోజకవర్గ గెలుపు రాష్ట్ర గెలుపు అని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి బ్రహ్మాండంగా జరిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడతల రజని స్పష్టం చేశారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ మేరకు స్థానిక 20వ డివిజన్ నల్ల చెరువు ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రజని పాల్గొన్నారు. స్థానికులు రజనీకి బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఆమెకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనరంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ కాజా మొహిద్దీన్, కంతేటి శ్యామ్ శేఖర్ శర్మ, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ మేరకు బొత్స మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చెప్పిన మాట మీద నిలబడి కోసం ఎంత కష్టమైన మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకువచ్చారని బొత్స తెలిపారు. ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని అప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా
అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్టునే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే, ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తాలూకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజపేటలో పెడుతున్నది కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలో పెడుతుంది కానీ, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు నేను మనవి చేస్తాను, మా తాలూకా చిత్తశుద్ధి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడులాగా వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చినప్పుడు వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్మరించుకునే పరిస్థితి కాదు ఇవాళ. అంతేకాదు ఈ ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ రంగానికి ఆయన అంకురార్పణ చేస్తే ఐటీకి ఒక టవర్స్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి ల్యాండ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరి ఈయన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి విశాఖపట్నంలో డిస్టెన్స్ ఆఫ్ అవిటీ ఆవర్పించడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. ఇన్ఫోసిస్ వాళ్ళతో చేసి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ రావడానికి ఆయన ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ను కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 200 మెగావాట్లు మరియు 100 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ను కూడా రాబోతుంది. దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా గుంటూరులో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి న్యాయవాదులు నిత్యం అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తన గెలుపుకి ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని లాయర్లు సహకరించాలని కోరారు. సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా బలసాని కిరణ్ కుమార్ తో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకి న్యాయవాదుల ప్రత్యేక కృషి చేయాలని లీగల్ సెల్ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డి, సిడి భగవాన్, సయ్యద్ బాపు, అబ్రహం లింకన్, రమేష్, పోకల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కార్పొరేటర్ స్మిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు. అంటే నా తోటి అడ్వకేట్లను అనొచ్చు కానీ బట్ ప్రాక్టీసింగ్లో లేని నేను ఎల్ఎల్బి చేస్తున్నాను. చేసిన ఏంటి ఒక 8 years అవుతా కిషోర్ 8 years అవుతా 8 years అయిపోయింది. ఎందుకో నాకు ఆర్కిటెక్చర్ కొంచెం బాగా ఆకర్షించింది, అందుకే దాని వైపు వెళ్ళిపోయాను. అది కొంచెం బాగా రీడింగ్లో ఉండే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇక్కడ మనం జగనన్న గురించి ఒక 2-3 విషయాలే చెప్పుకుందాం, ఎక్కువ చెప్పను, మీకు కూడా కోర్ కొట్టించను. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ సెల్ మీరందరూ కూడా లాస్ట్ మీకంటే ఎక్కువ పెద్ద నేనేమి నాకు తెలిసి నేను అనుకోను. బట్ ఐ విల్ ట్రై టు కన్వే సమ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే ఫస్ట్ జగనన్నది గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుసు. సామాజిక న్యాయానికి మెయిన్ ప్రతీక ఆయన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఆయన అయితే చెప్పున్నారో దాన్ని ఏమాత్రం తూచా తప్పకుండా చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మన జగనన్న. ఇది అవునా కాదా? మీరందరూ కానీ చెక్ చేసుకోవాలి. చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. అంటే మనం ఈ దేశంలో ఎంతోమంది నాయకులు చూస్తూనే ఉన్నాం, సంఘ సంస్కర్తలు కూడా చూసాము. ద వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రిఫార్మర్ అవర్ సీఎం, వన్ అండ్ ఓన్లీ సీఎం జగనన్న మాత్రమే. ఇది అందరూ మీ అందరికీ కూడా మీరందరూ ఏకీపిస్తారని అనుకుంటున్నాను. ఏకీపిస్తే గట్టిగా చెప్పండి. గత రాజకీయం ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి గుణగణాల గురించి
చర్చించాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నా. ఆయన పని ఆయన చేస్తా ఉన్నాడు. అయితే పత్తిపాడుకి సంబంధించి నేను కూడా ఓటర్ని, పత్తిపాడు ఓటర్ని. ఎక్కువ రాజకీయాలన్నీ దాదాపుగా అంటే గుంటూరు పార్లమెంట్ స్టేషన్ కాబట్టి గుంటూరులో ఎక్కువ మార్నింగ్ 6 to 10 దాదాపుగా గుంటూరులోనే ఉంటాం కాబట్టి పత్తిపాడుకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత నాకు అనిపించింది జనసేన అలాగే తెలుగుదేశం ఈ మధ్య కాలంలో బీజేపీ ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత నా మిత్రుడు నాకు అన్న చిరంజీవి గారు బాగా తెలుసు ఏది పొజిషన్ అని అడిగాడు. నేను చెప్తా ఆ రోజు అన్న కొంచెం కష్టం, రూరల్ మండలంలో మనకి దాదాపుగా 15,000 ఓట్లు మెజారిటీ మనకి రావాలి, రాదేమో అని భయపడ్డటువంటి పరిస్థితి. అదే విషయాన్ని చిరంజీవి గారితో ఆ రోజున డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.